అందరికీ నమస్తే అండి. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారిని ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెండ్ చేసిందన్న సంగతి మన అందరికీ తెలిసిందే. సో ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారు అనే కారణంతో ఆయన మీద ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సో దాంతో ఆయన కోర్టుకు వెళ్ళి క్యాట్కి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సో ఆ తర్వాత ఒక 10 రోజులు కూడా తిరగకుండానే మళ్ళీ ఆయన మీద ప్రభుత్వం అదే కారణంతో సస్పెండ్ చేసింది. వేరే రీజన్ ఏమీ లేదు, మళ్ళీ అదే రీజన్తో సస్పెండ్ చేసింది. సో ఇన్నాళ్ళు ఆయన మళ్ళీ క్యాట్కి వెళ్ళారు, దానిలో పిటిషన్ వేశారు. సో ఈ పిటిషన్ మీద దాదాపుగా 2021 నుంచి అంటే 3.5 సంవత్సరాల నుంచి విచారణ చేపట్టిన క్యాట్ ఈరోజు ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఒకే కారణాన్ని చూపి రెండోసారి కూడా సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధం అని క్యాట్ చాలా స్పష్టంగా పేర్కొంది. ఆయనకు ఇమీడియట్గా పోస్టింగ్ ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆయన సస్పెన్షన్లో ఉన్నంతకాలం ఎంతైతే వేతనం ఆపేశారో ఆ వేతనం మొత్తం అతనికి ఇవ్వాల్సిందే అని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిందనమాట. క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఏబి వెంకటేశ్వరరావు గారికి ఒక రకంగా గుడ్ న్యూస్. ఈ నెలాఖరికి ఆయన రిటైర్ అవ్వబోతున్నారు. ఈ నెలాఖరుతో ఆయన సర్వీస్ అయిపోతుంది. ఆయన 1990 అక్టోబర్ బ్యాచ్ 1990 ఆగస్టుకు చెందిన బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మన రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఐపీఎస్ అధికారుల అందరిలో ఏబి వెంకటేశ్వరరావు గారే సీనియర్. డీజీపీ అవ్వాల్సిన అన్ని రకాల అర్హతలు ఆయనకున్నాయి. సీనియారిటీ ఉంది, ప్లస్ అందరికంటే సర్వీస్ ఉంది, రకరకాల పోస్టింగుల్లో పనిచేసిన అనుభవం ఉంది. సో అన్ని రకాల అర్హతలు ఉన్నాయి ఆయన ఐపీఎస్ డీజీపీ అవ్వడానికి. కానీ ప్రభుత్వానికి ఆయన అంటే గెట్టదు కాబట్టి ఆయన మీద రకరకాల ఆరోపణలు చేసి నిందలు వేసి ఆయన్ను ఒకే కారణంతో 2 సార్లు సస్పెండ్ చేశారు. కోర్టులు చెప్పినా క్యాట్ చెప్పినా మళ్ళీ సస్పెండ్ చేశారు. సో అందుకే ఈరోజు క్యాట్ చాలా స్పష్టంగా చెప్పింది, అతన్ని సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధం, అది సస్పెన్షన్ చెల్లదు. సో ఇమీడియట్గా అతనికి పోస్టింగ్ ఇవ్వండి, అతను సస్పెన్షన్లో ఉన్నంతకాలం ఎంత వేతనం అయితే ఆపారో ఆ వేతనం మొత్తం అతనికి చెల్లించండి అని క్యాట్ తీర్పిచ్చిందనమాట. యాక్చువల్లీ ఈ నెలాఖరుతో ఆయన రిటైర్మెంట్ కదా, ఆయన డీజీపీ అయ్యేవాడు. ఎటువంటి ఆరోపణలు లేకపోతే, ఒకవేళ ప్రభుత్వం అతని మీద ఎటువంటి ఈ రకమైన చర్యలు తీసుకోకపోతే ఈ పార్టీ రాష్ట్ర డీజీపీగా ఆయనే ఉండేవాడు. కానీ రాజకీయ కక్ష సాధింపు ఒక ఐపీఎస్ అధికారి యొక్క జీవితాన్ని, భవిష్యత్తును ఎంతగా నాశనం చేసింది అనేది మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఆయనకు పోస్టింగ్ ఇస్తే మేబీ మంచి పోస్టింగ్ అవ్వచ్చు. కాకపోతే సిఎస్ గారు ఉన్నారు కాబట్టి, సిఎస్ గారు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మేబీ ఏబి వెంకటేశ్వరరావు గారికి మళ్ళీ ఏదో అప్రాధాన్య పోస్టులో పడేస్తారు. అప్రాధాన్య పోస్టులో పడేస్తే ఏం చేయలేం. కానీ లేదు, ఒకవేళ కూటమి పెత్తనం కొనసాగితే, కాస్త లాబియింగ్లు పనిచేస్తే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వాళ్ళు ఆయనకు మంచి పోస్టింగ్లో పెట్టాలని కోరుకుంటారు. సో అంతా బాగుంటే ఆయనకు ఇంటెలిజెన్స్లో కానీ లేదా ల్యాండ్ ఆర్డర్లో కానీ అత్యంత కీలకమైన పోస్టింగ్ దక్కినా ఆశ్చర్యపోకర్లా. ఏదైనా ఈ 2-3 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. ఆయన ఇంటెలిజెన్స్లోకి వచ్చినా లేదా ల్యాండ్ ఆర్డర్లోకి వచ్చినా, ఏ పోస్టింగ్లోకి వచ్చినా సరే రాజకీయంగా కొంత ప్రభావం చేయగలరు. లేదు ఆయనకు మళ్ళీ అప్రాధాన్య పోస్ట్ ఇచ్చేసి రాజకీయానికి దీనికి సంబంధం లేని పోస్ట్ ఇచ్చే ఏమీ చెప్పలేం. అయితే కూటమి మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎలాగా ఆయన మీద క్యాట్ సస్పెన్షన్ విధించింది కదా, కాబట్టి ఆయన డీజీపీ చేసేయాలి లేదా ఇంటెలిజెన్స్ డీజీ చేసేయాలి అని కూటమి సభ్యులు చాలామంది ఆయన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈసీ బహుశా అంత పెద్ద పోస్ట్ అయితే ఇప్పుడు ఇవ్వకపోవచ్చు. ఇప్పుడిప్పుడే ఆయన ఆరోపణల నుంచి బయటకు వచ్చారు కాబట్టి, ఇప్పుడిప్పుడే ఆయనకు ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి, ఈ నెలాఖరుతో రిటైర్ అయిపోతున్నారు కాబట్టి మేబీ అంత ప్రాధాన్యం ఉన్న అంత పెద్ద పోస్టు ఇప్పుడు ఇవ్వకపోవచ్చేమో. ఏదో సాధారణ పోస్టింగ్ అయితే ఇస్తారు. అంటే ప్రభుత్వం కక్ష సాధింపుని ఎదుర్కోవడానికి, చట్టబద్ధంగా నిరూపించుకోవడానికి, చట్టంతో ఫైట్ చేసి, ప్రభుత్వంతో చట్టబద్ధంగా ఫైట్ చేసి తన పోస్టు తను దక్కించుకోవడానికి ఒక ఐపీఎస్ అధికారికి 5 ఏళ్ల పదవీ కాలం వృధా అయింది. చూసారా?
రాజకీయంలో కక్ష సాధింపులు ఎంత ప్రభావితం చేస్తాయి, జీవితాలను ఎంత తారుమారు చేస్తాయి అనేది